జల్సా టైంలో సూపర్ స్పూఫ్ తో మనందరినీ నవ్వించడానికి రెడీగా ఉన్నారు జబర్దస్త్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. మంచమేసి దుప్పటేసి మల్లెపూల చల్లాను రారా రారా. ఏంటండి అలా చూస్తున్నారు? సంవత్సరం క్రితం పెళ్ళయింది, ఏదో గన్నం పేరు చెప్పి శోభనం మొత్తం ఆపేశారు. ఈ రోజు ఆ డేట్ వచ్చింది, ఆ నైట్ వచ్చింది, ఇక ఫైటే. శుభమాని శోభనం చేసుకుంటుంటే నువ్వెవడరా? అది చేసుకుని నేను అడుక్కునేవన్నాయనయ్యా. ఎవడైనా శోభనం చేసుకుంటే ఒకటవుతారా, అడుక్కునే వాళ్ళు అవుతారా? ఎందుకారయ్యా? పెళ్లి కాకముందు నీ కోటీశ్వరుని, పెళ్లి అయిన తర్వాత లక్షాధికారి అయ్యాను, 5 సంవత్సరాల తర్వాత అడుక్కు తినేవన్నయ్యా. నేను అంతగా నాకిచ్చింది అది ఇది అవసరం లేదు, ఆడదైతే చాలు, సాయంత్రం నాకు ఇచ్చేస్తుంది. ఒరే ఒరే ఒరే, నేను చేసే పనేంటి, నువ్వు చెప్పే మాటలేంట్రా? నువ్వెందుకు భయపెడతావు? ఒరే, శోభనం గదిలోకి వెళ్తుంటే వాళ్ళు పాల గ్లాస్ తీసుకొస్తుంటే ఆ పాలే మీ జీవితానికి గుగ్గి పాలు అవుతాయి. ఒరే, నేను దండయాత్రకి వెళ్తుంటే నువ్వు దండగ మాటలు మాట్లాడతావేంట్రా? యాత్రలానే ఉంటుంది, చివరాఖరికి మీ మెల్లో పడేది దండే. ఒరే ఒరే ఒరే, భయపెట్టక. శోభనం గదిలో మల్లెపూల వాసన. మల్లెపూలు మంచం మీద ఉంటే మొదటి రాత్రి, అదే మీ మీద ఉంటే చివరి రాత్రి. ఒరే, నీకు చనువిచ్చాను కదా, ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అలాంటివి ఏమి ఉండవు. ఈ రోజు నువ్వేం చెప్పినా సరే నా ప్రతాపం నేను చూపిస్తా. మీరు ప్రతాపం చూపిస్తారు, ఆవిడ ఒక ప్రతాపం తీసుకొచ్చి వీడే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పుద్ది. అంటే పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారా? తింటే ఆరోగ్యంగా ఉంటారా అన్నట్టు అడిగారేంటండి? పెళ్ళన్నాక అల్లరి చేసే అమ్మాయిలు పెళ్లికి ముందు బాబుని మెయింటైన్ చేసే పాపలు ఖచ్చితంగా ఉంటారు. నువ్వు చెప్తే నమ్మాలనిపిస్తుంది, కానీ సంవత్సరం అయింది, ఏదో ఒకటి చేయాలి నువ్వు. నాకు వద్దు. అయ్యా అయ్యా, శోభనం అన్నారు, మరి మంచం వేయలేదేంటి? మంచాలు ఇరిగిపోతాయి కదా, అందుకు. అబ్బా, అంత కాన్ఫిడెంట్ గా ఉన్నావా? దాకా కాన్ఫిడెన్స్ ఏడు చచ్చింది, నువ్వు వచ్చావు, అది చచ్చింది. ఒరే, ఈ బండల మీద పరిచిన చాపే నాకు రేపు పుట్టబోయే పాప. నువ్వు బోరా ఎర్రి పప్ప. ఏం చేస్తున్నారండి? గోడకి పిడకలేస్తున్నానే. ఏం మాట్లాడుతున్నారండి? పాలు తీసుకోండి. ఏది బుగ్గి పాలేగా? అయ్యయ్యో, గంగా పాలండి. అంటే నన్ను గంగలో కలపడానికేగా? ఏమండి, మల్లెపూలండి. మల్లెపూలు అంటే మంచం మీదకా నా మీదకా? మీరేనా మాట్లాడేది? అబ్బే లేదే, నేను మైం చేస్తుంటే మోడీ గారు డబ్బింగ్ చెప్తున్నారు. ఏమండి, చంపుతా. ఇవాళ మీ ప్రతాపం చూపించాలో తెలుసా? నేను ప్రతాపం చూపిస్తే నువ్వు ప్రతాపం చూపిస్తావుగా. ఎవరండి అతను? ఎవరండి? ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అయ్యో, తెలుసు నాకు. అయ్యో, ఎక్స్ట్రా చేయకు నువ్వు. అలాంటి బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరండి. అవునా? లేరా? లేరండి. నమ్మొచ్చా? నమ్మొచ్చండి, గ్యారంటీగా. చెయ్యొచ్చా? బ్రహ్మాండంగా వేసుకోవచ్చండి. చెయ్యొచ్చా? నీ ఏజ్ కి నీ ఎక్స్ప్రెషన్ కి ఏమైనా సంబంధం ఉందంటే? నాకు 30 ఏనండి. నీ ఫేస్ ఎలా ఉందో తెలుసా? ఎలాగుందండి? 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ పెట్టి ఒకేసారి దూకేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అయ్యయ్యో, ఏం మాట్లాడుతున్నారండి మీరు? నా మొహానికి తెలుగు ఒక్కటే వచ్చి నేనేం మాట్లాడను. ఏమండి, నేను కాలేజీలో నడుచుకుంటూ వెళ్తుంటే నన్ను అందరూ మడత కాజా అనేవారండి. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో, అది మడతాయి ఉండదు, ముడత కాజాయి ఉంటది. అయ్యయ్యో, ఇంకో విషయం కూడా చెప్పాలండి మీకు. ఏం చెప్తావు? అలా కాలేజీలో నడుచుకుంటూ వెళ్తుంటే ఐశ్వర్యరాయి అనేవారండి. 30 ఏళ్ల క్రితం అయి ఉంటది. నాకు ఇప్పుడు 30 అండి. నీకు ఇప్పుడు 30 అంటే నాకు ఇప్పుడు 3 ఏళ్ళ. చంపుతా, ఎక్స్ట్రా చేయకు నువ్వు. ఏమండి, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలండి. మా ఇంటెనకాల రైల్వే ట్రాక్ ఉండేదండి. అయ్యో, ఆ రైలు ఎవరైనా ఆపాలనుకోండి, జనమంతా నన్ను రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకెళ్లేవారండి. ఎందుకు? దానికి ఎందుకు తొయ్యడానికే? అది కాదండి, నా ముగ్గ మీద ఎరుపు చూసి రైలు ఆగుతుందని. ఆగిందా? ఆగిందండి. ఏం ఆగింది? డ్రైవర్ గుండె ఆగింది. అది ఆగకపోతే ఆశ్చర్యపడాలి, ఆగితే ఆశ్చర్యం ఏముంది? ఏమండి, మీరు చాలా అందంగా ఉంటారండి. నీతో పోలిస్తే అందరు అందంగానే ఉంటారు. ఏమండి, ఒక్కసారి కాలుకు దండం పెట్టుకుంటానండి. వద్దమ్మా, నువ్వు చంపనానే చంపుతావు, నీ సంగతి నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలనే నేను మహానికి తెలుగు ఒక్కటే వచ్చాను, ఇందాక చెప్పా, మళ్ళీ ఎందుకు అడుగుతావు నువ్వు? ఏమండి, అన్ని నాతోనే చెప్పింటున్నారు, మీరేం చెప్పరా? ఓ, నా గురించి చెప్పాలా? ఏం లేదే, కాలేజీలో అందరూ నన్ను జూనియర్ నాగబాబు అనేవాళ్ళు. ఎందుకు? ఎందుకంటే ఎవడైనా కదిలిస్తే చాలు దబి 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 అని గుర్తుపడేసేవాడిని. ఇంకోటి ఏదైనా చెప్పండి. మొన్న కాలేజీలో ఒకడు పరిగెత్తుకుంటా వచ్చి రష్మి నిన్ను లవ్ చేస్తున్నా అని అడిగాడు. మీరేమన్నారు? కాదు, యాంకరింగ్ చేస్తుందన్నా. అన్నం లేదు, కూల్ లేదు, పోరాడు. నా ఫ్లాష్ బ్లాక్ ఏదో పిలుస్తున్నట్టు అనిపిస్తుందండి. నాకు పిలుస్తుంది కాదు, నాకు కనిపిస్తుంది.
ఎవడే ఈడు? భర్త అండి. వాడు భర్త అయితే నేనెవరు? మీరు భర్త, ఈడు భరత్ అండి, ప్రేమిస్తే హీరో. ప్రేమిస్తే భరత్ ఈడు అంటే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండా? ఏమండి మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టానండి. నాకు తెలిసే నువ్వేం దాచిపెట్టావు. పిలిపించి ఎంత ఉంటది ఇప్పుడు? వాడికి వయసు 9 నెలలు ఉంటదా? అయ్యో, అంత దూరం వెళ్ళలేదండి. ముందు భర్త అండి ఇతను. అంటే నాకంటే ముందు నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకో అంటే నన్ను ఎరిపప్పని చేసావా? కాదు, నువ్వు కొండేరి పప్ప. రే మామా, అల్లుడు ఏమైంది అల్లుడు? పొయ్యి మీద కూర అయిందిరా. ఉప్పేరా? డబ్బు తీసుకొని కొడతా. వాడికి ఎవడికో ఇచ్చి పెళ్లి చేసిందా? నాకెందుకు ఇచ్చేసేవరా? అల్లుడు పెళ్లి ఒకటే అయింది, పెళ్లి తర్వాత ఏం కాలేదు అల్లుడు. అంటే పెళ్లికి ముందు ఏదో అయిందనేగా. అల్లుడు అమ్మాయి నిప్పు. అమ్మాయి నిప్పు. వీడు ఫైర్ ఆఫీసర్ చూస్తూ ఊరుకుంటాడా? ఎప్పుడూ ఆరిపుంటాడు. వాడి ఫేస్ చూసావా? క్వార్టర్ సీసా లాంటి కళ్ళ కింద వాటర్ ప్యాకెట్లు పెట్టినట్టుంది వాడు మొహం. నువ్వు బయట చెప్తా. ఈ రోజు మన శోభను నువ్వురా చెప్తా. ఒరే వీడి చేతికి ఒక కొబ్బరి నూనె డబ్బా పెట్టండి, కొట్టుకుంటా కూర్చుంటాడు. పక్క తీసుకెళ్ళు. అల్లుడు రైట్ సాబ్. ఏమి? అబ్బా ఉండండి, మోడీ సరసం రాత్రి అంతా నిద్ర లేకుండా చేశారు. నాకు నిద్ర పట్టక నేను బయట పడుకున్నా. మరి రాత్రి నా పక్కలో పడుకున్నది ఎవరు? అమ్మాయి నువ్వేం కంగారు పడకు, వాడిని మార్చడం కోసమే వాడిని వాడుకున్నా నా చిట్టి తల్లే. అలాగేనమ్మా.